ఇక మరోవైపు యుద్ధంలో గల్ఫ్ దేశాలు పాల్గొన్నాయని ఆరోపిస్తూ ఇరాన్ కూడా నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్లపై మొత్తం $270 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని టెహ్రాన్ ఒత్తిడి పెంచుతోంది. ఇదే సమయంలో హార్మోజ్ జలసంధిపై టోల్ విధించే వ్యూహాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. ప్రతి నౌకపై $1 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉంటే నెలకు $5 బిలియన్ వరకు ఆదాయం సమకూరుతుందని అంచనాలున్నాయి. యుద్ధం, చమురు, కరెన్సీ, జియోపాలిటిక్స్ అన్నీ ఒక్కచోట చేరిన ఈ పరిణామాలు అమెరికా చేతి నుంచి చమురు చేజారిపోతుందా అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. డాలర్ ఆధిపత్యానికి సవాల్ పెరుగుతోందా? గల్ఫ్ దేశాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయా? ఇరాన్ ఒత్తిడి ఫలిస్తుందా అన్న అంశాలపై ప్రపంచ దృష్టి నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ విశ్లేషకులు అండ్ ఆర్థిక నిపుణులు డాక్టర్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే రోజమ్మ. సత్యం గారు, గల్ఫ్ దేశాల్లో ఈ అమెరికా సైనిక స్థావరాలు ఉండడం అనేది ఇప్పటి వరకు ఆయా దేశాలకు ఒక సెక్యూరిటీ గ్యారంటీగా ఉండేది. కానీ ఇప్పుడు అవే స్థావరాలు ఇరాన్ దాడులకు టార్గెట్గా మారటం వల్ల, అంటే అక్కడ అరబ్ దేశాలు అమెరికాను ఒక స్ట్రాటజిక్ అసెట్గా చూస్తున్నాయంటారా, లేక ఒక సెక్యూరిటీ లయబిలిటీగా భావించేటువంటి అవకాశం ఉందంటారా? అసలు ముందు సెక్యూరిటీగా భావించినాయి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాయి. అమెరికా స్థావరాలు ఉన్నంత వరకు మా దేశాలకు జోలికి ఇరాన్ రాలేదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండే. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కొలాప్స్ అయ్యి ఇప్పుడు సెక్యూరిటీ సమస్య ఏర్పడది. అంటే ఇరాన్ యొక్క అమెరికా యొక్క స్థావరాలు కూడా మనల్ని కాపాడలేవు ఇరాన్ దలుచుకుంటే అనేటువంటి కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉన్నాయి ఇప్పుడు అరబ్ దేశాలు. కాబట్టి ఇప్పుడు అమెరికా స్థావరాలు ఇవ్వటానికి కొంత వెనక ముందు ఆలోచనలు చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, ఇవాళ కొత్త కాదు, ఇలా జరిగితే ఏమవుతుంది అన్నప్పుడు నష్టపోయిన దేశాలకు పెనాల్టీ ఇవ్వాలనేటువంటిది సెకండ్ వరల్డ్ వార్లో గెలిచిన దేశాలకు ఓడిపోయిన దేశాలు పెనాల్టీ ఇచ్చినాయి. ఎవరైతే యుద్ధం ప్రారంభించారో వాళ్ళు పెనాల్టీ రూపంలో చేస్తే ప్రపంచంలో ఉన్న బంగారం అంతా 75% ఇంగ్లాండ్, అమెరికా దగ్గర చేరింది. ఆనాడు బంగారాన్ని బట్టి కరెన్సీని ముద్రించేది ఉండేది. ఈ పెనాల్టీ కింద బంగారం ఇవ్వటంతో బంగారాన్ని బట్టి కరెన్సీ ముద్రించడం అనేది సాధ్యం కాదని అప్పటి నుంచి అది వాయిలెట్ అయిపోయింది. ఆ తర్వాత కరెన్సీల కొనుగోలు శక్తిని బట్టి ఇప్పుడు మారకం రేటు ఉంటా ఉంది. అంటే ఒక పెద్ద మార్పుకు లోనైంది కరెన్సీ. అట్లే ఇవాళ కూడా మరి యుద్ధం ప్రారంభించింది అమెరికా. తర్వాత అమెరికా వల్ల అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినాయి. కాబట్టి ఈ రెండు దేశాల వల్ల వాళ్ళు నష్టపోవటం అనేది ఒక ఎత్తు, అది వాళ్ళ సెల్ఫ్ డిస్ట్రక్షన్. కానీ ఇతర దేశాలను కూడా నష్టపెట్టినటువంటి పరిస్థితి వాళ్ళు ఎదురైంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఒకవైపు ఇరాన్ మేము $250 బిలియన్ నష్టపోయినాం, కాబట్టి మీ దేశాల నుంచి స్థావరాల నుంచి మా దేశం మీద దాడి చేశారు కాబట్టి మీరు చెల్లించాలి అని చెప్పేసి ఇవాళ ఇరాన్ ఒకవైపు చుట్టూన్నటువంటి గల్ఫ్ దేశాల మీద డిమాండ్ పెడుతుంది. మరొక వైపు అమెరికాకు దరిదాపు ఇవాళకి ఒక $35-40 బిలియన్ ఖర్చు అయిందని ఒక అంచనా ఉంది. యావరేజ్ రోజు $1 బిలియన్, దరిదాపు 40-45 రోజులు యుద్ధం చేస్తే ఆ మేరకు $40 బిలియన్ ఖర్చు అయింది. అట్లాగే ఇజ్రాయెల్కి ఒక $10 బిలియన్ ఖర్చు అయింది. ఇవన్నీ వాళ్ళు ఖర్చు కాగా ఇరాన్ దెబ్బతిన్నట్టు దాన్ని మాకు పెనాల్టీ రూపంలో పే చేయాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఇది ఒకవైపు నడుస్తుంది. ఇంకొక వైపు అమెరికా మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాలన్నీ, ఆ మిత్ర దేశాలన్నీ మా దేశాల స్థావరాలు పెట్టడం వల్ల మా స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది. అందుకని మా అందరికి కలిపి ఒక $50 బిలియన్ నష్టం వచ్చింది. ఎందుకంటే ఇరాను ఆ స్థావరాలతో పాటు రిఫైనరీల మీద కూడా దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది? అవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలే కాబట్టి వాటి మీద కూడా దాడి చేసింది. దాంతో ఒక $50 బిలియన్ మా దేశానికి నష్టం వచ్చింది. కాబట్టి మాకు అవి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అమెరికాని, ఇజ్రాయెల్ డిమాండ్ చేశాయి. అంటే మిత్ర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి, శత్రు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అమెరికాకి $40 బిలియన్ ఖర్చు అయిందంటే ఇప్పుడు మళ్ళీ వీటన్నిటికి కూడా అమెరికా ఖర్చు పెట్టాలంటే కష్టమైనటువంటి విషయం. మరొక దుర్వార్త ఏమిటంటే అమెరికాకు ఇవాళ నుంచే టారిఫ్లు ఎక్కువ వసూలు చేసినందుకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి గతంలో
$190 బిలియన్ వెనక్కి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ వెనక్కి ఇవ్వడం అనేది వాటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ కాబట్టి ఇన్ని రకాల ఒత్తిడికి వాళ్ళ అమెరికా లోనై ఉంది ఆర్థికంగా. హ్మ్. అసలే ఆ దరిదాపు దాని జీడిపి $31 ట్రిలియన్ అయితే దాని అప్పు $38 ట్రిలియన్, 125% అప్పు ఉంది. హ్మ్. తర్వాత చాలా దేశాలతోటి లోటు ఎదుర్కొంటుంది. భారతదేశం, తర్వాత చైనా, తర్వాత కెనడా, తర్వాత మెక్సికో, మేజర్ కంట్రీస్ అన్నిటితోటి లోటు ఎదుర్కొంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఇవాళ అమెరికా దేశం మీద పెద్ద భారంగా మారింది. హ్మ్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా మీద ఆర్థిక ఒత్తిడి అయితే మామూలుగా లేదు. ఆ స్థాయిలో ఇవాళ ఆర్థిక ఒత్తిడి కొనసాగుతా ఉంది. యా సార్, గతంలో మనం చూస్తే కనుక గల్ఫ్ దేశాలు కళ్ళు మూసుకొని అమెరికాకు మద్దతు ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ఈ $270 బిలియన్ క్లెయిమ్ కావచ్చు, అటు అమెరికా నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మధ్య గల్ఫ్ దేశాలు ఎటువైపు అడుగులు వేస్తాయి అంటే అంటే స్వయం నిర్ణయాధికారం వైపు ఏమైనా చూసేటువంటి అవకాశం ఉందంటారా అవి? అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆయిల్ వ్యాపారం, అవును. ఆయిల్ ఎగుమతులు. గల్ఫ్ మూసేస్తే, హార్ముజ్ జలసంధి మూసేస్తే గల్ఫ్కి వ్యాపార సంబంధాలు లేవు. వాళ్ళకు రోజువారీ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తేనే వాళ్ళకు వచ్చేటువంటి డబ్బు ఆదాయం. కాబట్టి ఆ ఎక్స్పోర్ట్కు అనుగుణంగా వాళ్ళు కొంత స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. అమెరికా చేతిలో తీసుకొని అమెరికానే మేనేజ్ చేయాలని చూసింది, దాని మీద పెత్తనం చేయాలని చూసింది. కానీ టాక్టికల్గా ఇరాన్ ఓపెన్ చేయడంతో వాళ్ళ హార్ముజ్ జలసంధికి జోలిపోయే పరిస్థితి అమెరికాకు లేదు. మళ్ళీ యుద్ధం అంటూ వస్తే ఆ యుద్ధంలో ముందు హార్ముజ్ జలసంధికే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అమెరికా. అది ఆ కాలు బలంతో జరిగేటువంటి భీకర యుద్ధంలో ఇరాన్తో పాటు అమెరికా కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు ఇంకొంత స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. యుద్ధానికి ప్రారంభం ముందే చైనా యువాన్ కరెన్సీ యొక్క క్లియరింగ్ హౌస్, క్లియరింగ్ బ్యాంకు యుఏఈలో ఓపెన్ చేశారు. అంటే దరిదాపు ఇవాళ వాళ్ళ యువాన్లో చెల్లించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సొంత కరెన్సీ యువాన్లు తీసుకొని సొంత కరెన్సీలు చెల్లించే అవకాశం ఉంది. అది ఏ దేశానికి, మనకు కూడా 1965లో అమెరికా మనకు బాగా కరువు వచ్చినప్పుడు సహాయం చేసింది. PL 480 పథకం కింద, పబ్లిక్ లా 480. దాని కింద వాళ్ళు మనకిచ్చిన సరుకులన్నీ కూడా మన రూపాయలలో తీసుకుంది. అటువంటి సౌలభ్యం అప్పుడు 65, 66లో, 64లో ఆ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ కరెన్సీలో చెల్లించేటువంటి అవకాశం చైనా ఇచ్చింది అనుకోండి, సహజంగానే వాళ్ళ ఆయిల్ ఎగుమతి చేస్తే వాళ్ళ కరెన్సీలు ఇస్తే సహజంగానే దానికి ప్లస్ అవుతుంది. తర్వాత యువాన్లో చర్చ తీసుకొని వాళ్ళ కరెన్సీలు చెల్లించేటువంటిది సొంత కరెన్సీలు చెల్లించడం అనేది ఒక గొప్ప ఏర్పాటు కదా. కాబట్టి వాళ్ళ ఆర్థిక సౌలభ్యాన్ని వాళ్ళు కొంత చూసుకునే అవకాశం ఉంది, కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదివరకు అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్లు ఉన్నాయి, అమెరికా స్థాయిలో ఉన్నంతకాలం మన జోలికి రాలేదు ఇరాన్ అని. కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తగ్గింది. కాబట్టి ఇవాళ తక్షణం వాళ్ళు డిఫెన్స్ ప్రొటెక్షన్ కాదు, ముందు ఎకనామిక్ ప్రొటెక్షన్ కావాలి. అంటే నిరభ్యంతరంగా వాళ్ళ ఆయిల్ ఎగుమతులు కావటం, దానికి కావాల్సినటువంటి ఫారెన్ కరెన్సీ కావటం, చైనా అయితే యువాన్లలో జరుగుతుంది ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదివరకు ఎవరైనా డాలర్లలో చెల్లించాలని కోరుకునేవాళ్ళు, ఇప్పుడు డాలర్లు చెల్లించాలనే వాళ్ళు తగ్గారు. ఎందుకంటే డాలర్ ఇదివరకు ప్రపంచ విదేశీ మారక ద్రవ్య రిజర్వులు డాలర్ రూపంలో దాచుకునేవి అన్ని దేశాలు. అది 64% ఉంది కూడా. అది 64% ఉండేది ప్రపంచంలో డాలర్ రూపంలో దాచుకున్నటువంటి ఫారెన్ కరెన్సీ. ఇప్పుడు అది 56% తగ్గింది. అంటే డాలర్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంటే మిగతా దేశాల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంటే, మిగతా దేశాల యొక్క లావాదేవీలు ఓన్ కరెన్సీలో యాక్సెప్టెన్స్ వస్తుంటే అప్పుడు డాలర్ డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి అసలు ఈ యుద్ధం చేసేదే వాళ్ళ సుప్రీమసీ నిలబెట్టుకోవటానికి, అమెరికా ఆధిపత్యాన్ని, డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికే అమెరికా టారిఫ్లు అనేది ఒక పేరు, తర్వాత ఇప్పుడు యుద్ధం అనేది మరొక పేరు మీద సాధిస్తూ ఉంది. సరే, ఇప్పుడు మనం చూసాం కదా, మీరు చెప్పినట్టు గత 50 ఏళ్లుగా ఈ చమురు వ్యాపారం అనేది డాలర్లలోనే కొనసాగుతోంది. మరి ఇప్పుడేమో UAE కరెన్సీ స్వాప్ కోరడం కావచ్చు, చైనా యువాన్ వైపు మొగ్గు చూపడం కావచ్చు, ఇదంతా చూస్తుంటే డాలర్ డామినెన్స్కి ఎండ్ కార్డు పడబోతోంది అని అనుకోవచ్చు అంటారా? ఇంకా
ఎండు కారు పడాలంటే ఏ దేశానికి ఆ దేశానే తమ దేశాల యొక్క సావరంటీ నిలుపుకునే విధంగా నిలబడాలి. ఉమ్, ఇప్పుడు ఇరాన్ వాస్తవానికి గల్ఫ్ దేశాలు అయినట్టు ఇరాన్ కూడా కొన్ని ఒప్పందాలకు వచ్చి కొన్ని కన్సెషన్స్ అమెరికాకి ఇచ్చి సరెండర్ పాలసీ అనుసరిస్తే ఇరాన్ ఇవాళ ఇంత నష్టపోవాల్సి వచ్చేది కాదు. కరెక్ట్. తన సావరింటిని కాపాడడానికి ఇంత పెద్ద స్ట్రగుల్ చేసింది, ఎంత నష్టపడింది. ఉమ్, కాబట్టి అన్ని దేశాలు కూడా ఏ దేశానికి ఆ దేశానికి ఆ దేశాల యొక్క సావరింటి కోసం ప్రయత్నం చేస్తే డాలర్ వీక్ అయింది సహజంగానే, ఉమ్, అమెరికా వీక్ అయింది. ఇతర దేశాల మీద అమెరికా మీద ఆధారపడటం తగ్గించుకుంటే వాళ్ళ సావరింటి నిలబడద్దు అనుకుంటే ఆ విషయంలో ఒక అడుగు ముందుకు వస్తే అమెరికా వీక్ అయిపోద్ది. ఉమ్, కాబట్టి సహజంగానే ఇవాళ ఉన్న ప్రపంచంలో యుద్ధం ప్రారంభమైతే రక్షణ శక్తి, కానీ యుద్ధం ప్రారంభం కాకపోతే డామినెన్స్ ఆర్థిక శక్తిదే. కరెక్ట్. ఇప్పటికి కూడా అమెరికా అలా డిక్టేట్ చేయడానికి కారణం తన ఆర్థిక శక్తి, తన పెద్ద ఆర్థిక వ్యవస్థ కారణం. యా. ఇప్పుడు శరవేగంగా దూసుకొస్తుంది చైనా. కాబట్టి చైనాను అండ చూసుకొని చైనా ఇతర దేశాలన్నింటికీ ఎగుమతులు చేస్తుంది. కాబట్టి డాలర్ అవసరం లేకుంటే వ్యాపారం చేయగలదు ఉమ్, ఇతర దేశాలతోటి. ఇతర దేశాలకు కూడా వాళ్ళకి కావాల్సిన ఇంపోర్ట్స్ చేసుకోగలదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ ఇండియా అమెరికా నుంచి ఒక $45 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే చైనా నుంచి లేటెస్ట్గా నిన్నగాక మన లెక్కల ప్రకారం $130 బిలియన్ దిగుమతి చేసుకుంటుంది. అంటే అమెరికాకు 3 రెట్లు చైనాతోటి వ్యాపారం ఉంది. కాబట్టి చైనాతోటి వ్యాపారం ఉన్నప్పుడు చైనా భారతదేశం ఓన్ కరెన్సీలో యువాన్ రూపాయల్లో ఎక్స్చేంజ్కి సిద్ధమైనవి అనుకోండి, డాలర్ ఏమవసరం భారతదేశానికి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చైనాతో ఉన్న వ్యాపార సంబంధాల్లో ఇవి కొంత మెరుగుపడినాయి అనుకోండి, సహజంగానే డాలర్ ఇంపార్టెన్స్, అమెరికా ఇంపార్టెన్స్ తగ్గుతుంది. కరెక్ట్. ఇన్నాళ్ళు ఏమో ఈ ప్రాక్సీల ద్వారా జరిగినటువంటి ఈ పోర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేరుగా యుఏఈ, సౌదీ భూభాగం